భక్తిమాలకి ముందుగా శ్రీమతి విజయలక్ష్మి గారు మీతోటి చక్కటి మాటలతో ముచ్చటించనున్నారు. అందరికీ నమస్కారం. ఆనంద భైరవి సాంస్కృతిక సేవా సంస్థ శ్రావణ మాసం సందర్భంగా ఇవాళ ఈ స్వరాభిషేకం ఏర్పాటు చేశారు. ఇందులో ఈరోజు శ్రీమతి శారదా సాయి గారి సినీ గీతాల విభావరి జరుగుతుంది. అందులో ప్రథమంగా శ్రీమతి సువర్ణ గారి సాయి గాన వాహిని భజన మండలి వారి యొక్క భజన జరుగుతుంది. ఇందులో ఏంటంటే ముందర సువర్ణ గారి గురించి 2 పరిచయ వాక్యాలు చెప్తాను. గత 4 సంవత్సరాల క్రితం కరోనా వచ్చినప్పుడు సువర్ణ గారు ఒక గ్రూపును ఏర్పాటు చేశారు. అదేంటంటే గాన గంధర్వ స్వరవిరాళి అనేసి. అప్పుడు ఒక 10 మందితో ఆవిడ స్టార్ట్ చేశారు. అందులో పాటలు, పద్యాలు, వివిధ కార్యక్రమాలతోటి అది నేటికి దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరితో కలిపితే, అమెరికా, దుబాయ్, ఎక్కడెక్కడ వాళ్ళు అన్ని దేశాల్లో వాళ్ళతో కలిపితే 100 మంది పైగా అయినారు. కార్యక్రమాలు కూడా చాలా చాలా బాగా జరుగుతున్నాయి. అందులో ఇవి ఇంతమందిని ఒకే తాటి మీద తీసుకొచ్చి ఒక గురువు ద్వారా చేసిన సువర్ణ గారికి అభినందనలు. తర్వాత ఈ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఈ గ్రూప్ ద్వారానే శారదా సాయి గారు మాకు పరిచయం అయినారు. ఆవిడ కోరిక మేరకే ఇవాళ ఈ భజన కార్యక్రమం జరుగుతున్నది. సువర్ణ గారు వనస్థలీపురం నివాసులు. గత 12 సంవత్సరాలుగా సాయి గానవాహిని పేరుతోటి ఈవిడ ఎన్నో భజన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రప్రథమంగా వనస్థలీపురంలో కమలానగర్లో ఉన్న రామాలయంలో మొట్టమొదటిగా ప్రారంభించారు. ఒక 2-3తో కలిపి నేటికి 25 మంది పైగా అయిపోయి ఈ భజన కార్యక్రమం ఎంతో పేరు సంపాదించుకుంది. వనస్థలిపురమే కాకుండా హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో ఎన్నో చోట్ల ఆవిడ భజన కార్యక్రమాలు చేశారు, ఇంకా చేస్తున్నారు కూడా. ఇక వీరు పాడే వాటిలో రామ పట్టాభిషేకం ఎంతో ప్రధానమైంది. ఆవిడ కంఠం చాలా చాలా మధురంగా ఉంటుంది, శ్రోతల్ని కట్టిపడేస్తుంది. ఈ భజన కార్యక్రమంలో బాబా పాటలు కూడా ఉంటాయి. గురువుగారు బ్రహ్మశ్రీ విఎస్కే జగన్మోహన్ రావు గారు గొప్ప సాయి భక్తులు. ఆయన రాసిన సాయిబాబా పాటలని, ఒక్క బాబా పాటలని 100 పైగా ప్రోగ్రామ్స్ ఇచ్చారు సువర్ణ గారు. అటువంటి సువర్ణ గారి భజన మండలి ఈరోజు ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. అందరికీ మరోసారి నమస్కారాలతో ముందుగా గణపతి ప్రార్థన.